హై వ్యూవర్స్, గతంలో నా ఛానల్లో వీడియోస్ ఇచ్చేటప్పుడు నేను క్రాస్ చెక్ చేసుకుంటా అది మన స్థాయికి తగ్గదా కాదా, అండ్ ఈ వీడియో నాకున్న సర్కిల్లో వాళ్ళ దాకా వెళ్తే నా క్రెడిబిలిటీ తగ్గిద్దా పెరిగిద్దా అండ్ యాస్టిక్ క్యారీ ఫార్వర్డ్ అయిద్దా ఏంటన్నాడు. ఎందుకంటే మీలో చాలామందికి తెలియని విషయం నేను గతంలో కొన్ని సందర్భాలు చెప్పాను, మరలా చెప్తున్నాను. నేను ఓ రకంగా ఇంటింటికి వెళ్ళి మరీ ఇదిగో అమ్మ ఇది నిజం అని చెప్పాలనే ఉద్దేశంతోనే ఇదిగో యూట్యూబ్ ఛానల్ పెట్టా. గతంలో నేను డిబేట్లు పెట్టిన, ఈటీవీ ప్రతినిధిలో ఉన్న ఇంటర్వ్యూస్ చేసిన అన్నీ కూడా టాప్ మోస్ట్ అఫీషియల్స్తోనే. సమాజానికి ఏవో తెలియాల్సిన తెలియటం లేదన్న ఉద్దేశంతో ఇదిగో ఇది పెట్టా. దీంతో మరి వాళ్ళకి తెలియాలన్నప్పుడు వెళ్ళి చెప్పాలి కదా అన్న ఉద్దేశంతో మీ దగ్గరికి అంటే మీకు పెట్టే కామెంట్లను రిప్లై ఇస్తూ వస్తాను. అంత మాత్రం చేత నేను అందరూ యూట్యూబర్ లాగో నాకు వాళ్ళు తెలియదు వీళ్ళు తెలియదు అనుకుంటూ ఉంటే ఓ రకంగా అది మీరు అపార్థం చేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 100 మంది 1000 మంది 10,000 మంది 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉండంగానే ఫాలోవర్లు ఉండంగానే సెలబ్రిటీలా ఫీల్ అయిపోతూ ఓ రేంజ్లో హడావుడి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను ఏ రోజు అలా లేను, డౌన్ టు ఎర్త్ అన్నట్టుగానే ఉన్నా. అసలు నా ఛానల్ ఉద్దేశమే గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక సాధారణమైన వ్యక్తితో మాట్లాడతాం కదా అన్న ఉద్దేశంలో ఉన్నా. దానివల్ల ఎన్నో సందర్భాలు ఇబ్బంది కూడా పడి ఉన్నా, కానీ ఎప్పటికప్పుడు సెటరేట్ చేసుకుంటూ ఉన్నా. ఒకనొక సందర్భంలో ఆ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూస్తున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ కొంతమందిని చూసేసి వాళ్ళకి సంబంధించిన సిచ్యువేషన్ వీడియోలు ఇచ్చున్నా. అప్పుడు నా సబ్స్క్రైబర్స్లో ఉన్న మీలాంటి వాళ్ళే కామెంట్లు పెట్టారు, నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, శివ గారు అసలు వాళ్ళ గురించి వీడియో ఇచ్చారేంటి, శివగారు అసలు ఆ టాపిక్ తీసుకున్నారేంటి, ఎంత రూరల్లో ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకు కూడా అన్నీ తెలియాలనుకున్నా మీరు ఆ టాపిక్ టచ్ చేయాల్సిన అవసరంలా, వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరంలా అని అంటే నిజమే కదా అనుకున్నాను. ఎందుకంటే దానికైతే కామెంట్లు అట్టు వచ్చి ఉన్నాయి. అరే నిజమే కదా వచ్చా ఇంకోసారి ఇటువంటి టాపిక్ వద్దు, నేను కరెక్ట్గానే చెప్తూ ఉన్నా, అది నా స్థాయి కాదు అండ్ నేను టచ్ చేసిన పాయింట్ కాదు, తీసేశాను. ఇక ఆ తర్వాత పోలీసులకు సంబంధించిన, కలెక్టర్కి సంబంధించిన, మంత్రులకు సంబంధించిన, విదేశాలకు సంబంధించిన, మన దేశానికి సంబంధించిన, మన ఊళ్ళకు సంబంధించిన, వీధి కుక్కలకు సంబంధించిన చాలా కేర్ఫుల్గానే ఉంటూ ఉన్నా. అయినా సరే ఎప్పుడో చోట ఎక్కడో చోట దిక్కుమల్ల కామెంట్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానా, వేణుస్వామికి సంబంధించి మనం టచ్ చేసినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతకన్నా ఘోరంగా చాలామంది టచ్ చేశారు. దాంతో ఆయన భార్య అయినటువంటి శ్రీవాణి గారు, ఆమె నిన్నటి వరకు నాకు మిత్రురాలే ఫేస్బుక్లో. నేను గత కొద్ది రోజుల క్రితం వేణుస్వామికి సంబంధించి లింక్ అయ్యే విధంగా ఒక పాయింట్ పెట్టున్నా. ఏమనంటే అతను చేస్తున్నవి కరెక్ట్ కదని మనకు తెలిసినప్పుడు మనం అతను ఇంకా సపోర్ట్ చేయడమో ఇంకా అతనితో ఉన్నట్టు కరెక్ట్ కదా అని అన్ఫ్రెండ్ చేసుకుని పోవాలా. బట్ స్టిల్ మనం అలాగే ఉన్నాము అంటే మనం కూడా వాళ్ళ జాబితా అన్నట్టుగా పెట్టుకుంటూ బట్ కొంచెం గట్టిగా పెట్టాం. యాక్చువల్లీ వేణుస్వామి కూడా నాకు 60లో పరిచయం. ఓ రకంగా ఆయన ఎదుగుదలలో 60 పాత్ర అత్యంత కీలకం, అందులో మోడరేటర్గా నేను ఇంకా కీలకం. ఆయనకి నాకు ఇప్పటికే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఎప్పుడైనా ఫోన్ చేస్తే మాట్లాడవచ్చు. బట్ నేను ఈ మధ్యకాలంలో ఫోన్ అయితే ఏం చేయలే. నేను ఫోన్ మాట్లాడి దాదాపు ఫోన్ కానీ మెసేజ్ చాట్ కానీ ఒక 3-4 సంవత్సరాలు అవుతున్నట్టు. ఆయన నేను అన్ఫ్రెండ్ చేసి 3 సంవత్సరాలు ఏమవుతున్నట్టుంది. సేమ్ ఈ జాతకాల ఇష్యూలోనే సమంత నాగచైతన్య ఇష్యూ అప్పుడు కానీ అండ్ అంతకుముందు కానీ ఆ తర్వాత పొలిటికల్ కానీ మాట్లాడుకొని చూసి ఇక నాకు అనిపించింది కరెక్ట్ కాదు ఇటువంటి వ్యక్తితో మనం ట్రావెల్ చేయడం అని చెప్పేసి నేను ఆయన అన్ఫ్రెండ్ చేశాను. వేల సబ్స్క్రైబర్లు, మంచి ఫాలోయింగ్ అయితే ఇది గొప్పలా ఉండేది, డబ్బా కొట్టుకుని చెప్పి నేను కొన్ని పాయింట్లు మిస్ చేస్తున్నా, వాంటెడ్గా మిస్ చేస్తున్నా, చదవటం వద్దని. ఎందుకంటే అది అప్పుడు అక్కడ నేను చెప్పే విషయం నా విషయం డబ్బా కొట్టుకున్నట్టు ఉండేది, అలా వద్దు. అండ్ నేను వేణుస్వామిని ఆ విషయం నేను తక్కువ కూడా చేయదలుచుకున్నాను. సో మెయిన్ నేను మెన్షన్ చేయదలుచుకున్నది ఏంటి, ఆయన ఒక పురోహితుడో పండితుడు అనుకున్నప్పుడు ఎదుటి వారికి సంబంధించి మంచి కోరుకోవాలి, మేలు కోరుకోవాలి. ఇన్ కేస్ అది జరగబోయే చెడు అన్నప్పుడు వాళ్ళ చెవిలో చెప్పాలి, జాగ్రత్త పడయ్యా అని. పురోహితుడు అంటే ఎవరండి, పురం హితం కోరుకునేవాడు పురోహితుడు. పురం అంటే పట్టణం, ఊరు. అలా కాకుండా శుభమని పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లి కూతురు మొండ ఎక్కడ అని అన్నట్టయితే పురోహితుడు ఎంత దారుణం అండి అసలు అది. ఆ పెళ్లి కూతురు మొండ ఎక్కడ అంటే ఏంటి, అప్పటికి మొండ మోసినట్టు, చచ్చిపోయాడు అన్నాడు, పందిట్లో ఉన్నాడు, తప్పు కదా. అలా ఈ వేణుస్వామి శోభమ అని చెప్పేసి పెళ్లి చేసుకుంటూ ఉంటే వాళ్ళు విడిపోతారని చెప్పడం అంటే కరెక్టా. గతంలో చైతన్య అండ్ సమంతకు సంబంధించి కానీ ఆ తర్వాత మధ్యలో కొన్ని విషయాలు కానీ
క్లియర్గా గోగినేని బాబు ఈయన మిత్రుడే. సో ఈయన ఈ వేణుస్వామి చర్చ జరిపిన మహా టీవీలో, అయ్యా నా పేరు వేణుస్వామి, ఈయన పేరు యాక్చువల్ వేణు, పక్కన స్వామి అని చెప్పేసి ఆయన పెట్టుకున్నాడు. ఎందుకు? చక్కగా గౌరవంగా ఉండిద్దని. దూకుడు సినిమాలో కానీ పద్మశ్రీ అని ఏదో పేరు ఉండిద్ది. పద్మశ్రీ బిరుదు అంటే కాదు, నేనే పెట్టుకున్న పేరు అంటాడు. అలా ఉందన్నమాట ఇప్పుడు సిచ్యువేషన్. నిన్న క్లియర్గా ఈ టీవీ5 ఈయనకి సంబంధించిన షోనే నడిపినట్టున్నారు. వాళ్ళ అబ్బో ఇంకా ఘోరంగా చాలా గట్టిగా వేసుకున్నట్టున్నారు. ఇంకా ఆయనకి టీవీ5 మూర్తికి సంబంధించి ఇతనైతే వార్నింగ్లు ఇస్తే ఇన్ని పోస్టులు పెట్టుకుంటూ వచ్చున్నాడు. అంటే ఈ స్టడీ చేస్తున్నట్టు చెక్ చేసుకోవచ్చు. తర్వాత నేను చూడండి అనమాట పోస్టులు అయినా అవి కానీ నాశనమే పోతాడు అన్నట్టు, నేను పూజ చేస్తాను అయిపోయినాడు జీవితం అన్నట్టు. ఆ మూర్తి వచ్చేసి నా వెంట్రుకిస్తున్నాను తీసుకొని ఏం చేస్తావు చేసుకొని చెప్పేసి అతను ఈ వేళ వచ్చేసి క్లియర్గా వైసీపీ వాళ్ళు చెప్తే ఫండింగ్ తీసుకొని జగన్ కిస్తుడని చెప్తూ జనాల్ని ఇంకా ట్రాన్స్లో పట్టుకు రకరకాలుగా అది వేరే టాపిక్లే. కానీ మెయిన్ ఇప్పుడు వీడియో ఎందుకు ఇస్తున్నాను నేను ఇన్నాళ్ళు ఈ వేణుస్వామిని అన్ఫ్రెండ్ చేసిన తర్వాత కానీ ఆయన చేస్తున్నవి చూస్తున్న అన్నీ చూసి పాపం ఎలా భరిస్తుందో ఆమె అని శ్రీమణి గారు నా ఫ్రెండ్గా ఉన్నప్పుడు చాలా బాధపడ్డా. తీరా ఈరోజు ఆమెకు వీడియో చేసి వదిలింది ఇన్స్టాగ్రామ్లో. నేను వెనకాల జస్ట్ స్క్రీన్ షాట్ పెడతాను, దాన్ని నా పేజ్లోకి చూడండి. అందులో నేను వాచ్ ఉంది కదా, 3వ వీడియో ఏమో ఉన్నట్టుంది అందులో. ఆమె ఏకంగా గతంలో ఆమె జర్నలిస్టే చేసింది. ఇప్పుడు నో డౌట్ ఆ మంచి ఆర్టిస్ట్ మన అనంతమ్మని పిల్లలు కూడా వీళ్ళు వీణ వాయించి వచ్చున్నారు, మంచి కళాకారిణి. ఇప్పటికీ ఎప్పటికీ నాకు ఆమె అంటే రెస్పెక్టే. బట్ వాళ్ళ వేణుస్వామిని ఏదో అన్నానో లేదన్నప్పుడు ఈయన ఎవరు భజన చేయడరా బాబు ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను అనుకున్నారు. మరి ఏమంటే ఆమె అన్ఫ్రెండ్ చేసుకుని ఆమె లేదు. వాళ్ళ ఆయన్ను నేను అన్ఫ్రెండ్ చేస్తే నేను ఆమె అన్ఫ్రెండ్ చేసుకుని వెళ్ళింది. ఎందుకంటే ఇందాక ఆ వీడియో ఆమె ఇచ్చిన తర్వాత నేను చెక్ చేసుకుంటూ పోయా, ఈ వేణుస్వామి అన్నలో నేను కూడా ఉన్నాను కదా, మరి ఏంటని చూస్తే నన్ను అన్ఫ్రెండ్ చేసుకుని ఉన్నారు. ఓకే కూల్, అంత మంచి జరిగిద్దని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇన్నాళ్ళు వేణుస్వామి గురించి అనుకున్నా, ఈమె ఈరోజు మాట్లాడిన మాటలు చూసి ఇద్దరే దొందే అనిపించింది. ఎందుకంటే వేణుస్వామి మాట్లాడిన తప్పేం లేదట. ఆయన చెప్పాడు సరే, మీరు ఎందుకు దాని మీద లైవ్లు పెట్టారు, మీరు ఎందుకు దాని మీద డిబేట్లు ఇచ్చారు. ఈ మీడియా వాళ్ళు నిజమే, నేను గతంలో కూడా చెప్పిన, మీడియా వాళ్ళు గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేరు. ఒక న్యూస్ గురించి ఏదంటే ఒకసారి చెప్పి వదిలేయాలి. మొన్న సమంత శోభిత ధుల్లుపల్లకి సంబంధించి కూడా కంపారిజన్ వచ్చి ఏదైనా ఉంటే జస్ట్ ఒకసారి టచ్ చేసి వదిలేయాలి అంతే. దాన్ని కట్టుకొని లాక్కూడదని కూడా నేను చెప్పిన, అది కూడా మీరు తప్పు పెట్టారు. అలా ఎందుకు చెప్పారు మీరు అని, అది కూడా నేను తీసి పక్కన పెట్టా. ఆ వీడియో కూడా నేను మరలా చెప్తున్నా, నేను క్రాస్ చెక్ చేసుకుని అతను వీడియో ఇస్తా. అయినా కానీ మీరు కరెక్ట్గా చెప్పలేదు, మీరు పొరపాటు చేశారు, మీకు సెట్ కాదని అంటే అలా 2-3 కామెంట్లు వచ్చినాయి అంటే నేను ఆలోచిస్తా, వద్దులే అని పక్కన పెట్టేస్తా వీడియో కూడా. అలాగే కామెంట్ తీసేసి నేను ఉంచను అనమాట. కామెంట్లు తీసి ఆ వీడియో అలాగే ఉంచుతా. ఎప్పుడు జనానికి ఉపయోగపడేది వెనక తగ్గాల్సిన అవసరం లేదు నేను అనుకున్నప్పుడు ఉంచుతా. అవి ఎక్కువగా పొలిటికల్ వేలో ఉంటాయి. పొలిటికల్ మాత్రం టచ్ కూడా వెనక అసలు తగ్గను నేను. సో పాయింట్ ఏంటి, ఇప్పుడు ఈమె ఈరోజు వాళ్ళ వేణుస్వామి వేణుని వెనకేసుకొస్తూ ఆబ్వియస్లీ ఒక భార్యగా భర్తని వెనకేసుకురావాలి కాదంట. కానీ ఎప్పుడు ఆయన తప్పేమి లేకపోతే పొరపాటేమీ లేకపోతే ఆయన గొప్పవాడైతే మంచోడైతే. కానీ ఇందని అన్నట్టు శుభం పలకయ్య అంటే పెళ్లి కూతురు మొండెక్కడ అన్నట్టు నిశ్చితార్థం జరుగుతూ ఉంటే నాగ చైతన్య సమంత జతని ఫాలో అప్ అంటూ శోభితది నాగ చైతన్యం తెస్తారా. శోభిత సంబంధించి ఆయన చెప్పినటువంటి రాసిత్వం తప్పు అని చెప్పేసి టీవీ5 మూర్తే అది క్లియర్గా చెప్తా ఉన్నాడు. సరే అవన్నీ వదిలేసండి, నాగార్జున చెప్తున్నాడు కదా, అప్పటికప్పుడు మేము ఎంగేజ్మెంట్ పెట్టామంటే పేరు బలాలకు తగ్గట్టుగా గొప్ప ముహూర్తం మీద అనుకుంటే అప్పటికప్పుడు మేము పెట్టామని చెప్పేసి అన్నాడు. మరి వాళ్ళ పండితుడిని చూసి వాళ్ళు పెట్టుకున్నారుగా, మరి నిన్నొచ్చి ఎవరన్నా అడిగారా క్రాస్ చెక్ చేసి చెప్పని? లేదుగా. మొన్నటిగా మొన్న మరలా ఇక్కడ బీఆర్ఎస్ వచ్చిద్దని, అక్కడ వచ్చేసి ఐపీఎల్ గెలిచిద్దని సన్ రైజర్స్ వాళ్ళు, వరల్డ్ కప్ గెలిచిద్ది ఇండియా అని, ఏపీలో వచ్చేసి మరలా జగనే ముఖ్యమంత్రి అని. ఇవన్నీ దొంగ అబద్ధాలు ఏమంటారు, దొంగ జాతకాలే కదా, దొంగ జ్యోతిష్యాలే కదా. ఎంతమంది నిరుపక్కలు చేసి ఉంటారు, ఎంతమంది ఈయన నమ్మి బెట్లు పెట్టి ఇదైపోయి ఉంటారు. ఇవన్నీ చూసి కూడా ఈరోజు ఆయన విమర్శిస్తూ ఉంటే మీడియా వాళ్ళు తొంగి చూస్తున్నారు. ఏం విష్ణు అన్నా మంచు విష్ణుడు, ఏం విష్ణు అన్నా మరి ఆయన ఈమె కన్నా చిన్నగానే కనేటైతే పాపం గట్టి ఫీల్ అవుతాడు. సరే ఏమన్నారు, 100 కోట్లు పెట్టి లేదన్నప్పుడు 100 మందితో సినిమా నిర్మాణం చేస్తే దిక్కుమని రివ్యూలు ఇచ్చి ఆ సినిమాకి జనాలు రాకుండా చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టరా. ఈయన తెలిసిన జాతకం చెప్పాడు, అంత మాత్రం ఆయన మీద కేసులు పెడతారంటూ రకరకాలుగా మాట్లాడుతూ వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది ఇద్దరు ఒక తాను మొక్కలే. ఇన్నాళ్ళు ఆయన ఒక్కడే డిఫరెంట్గా ఉన్నాడు, పాపం చాలా మంచిది అని నేను అనుకున్నాను. కాదు, భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కని ఆలుమగలని ఇప్పుడు అర్థమైపోయాను. ఇక ఆల్రెడీ ఈ తెలుగు సినీ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు,
తర్వాత తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి తెలంగాణ మహిళా కమిషన్ శారద గారు చైర్పర్సన్ ఆమెకు రిక్వెస్ట్ చేసి కంప్లైంట్ నోట్ చేసినట్టున్నారు మా ఈయన మీద. అసలు ఏ రకంగా ఆర్డర్ గురించి మాట్లాడతాడు ఏంటని చెప్పేసి ఆమె నోటీసులు పంపింది. ఏమని రేపు 22వ తారీఖు మహిళా కమిషన్కి వచ్చి అటెండ్ అవ్వయ్యా, డిస్కస్ చేద్దామని చెప్పేసి. సో వెళ్తాడా, ఇంకా అక్కడ కూడా వెళ్ళకుండా మరలా ఏదైనా సర్ది చెప్పుకుంటాడు. ఎందుకంటే మొన్న కానీ వేణు మంచు విష్ణు ఫోన్ కానీ చేస్తే నేను సమంతది నాగచైతన్యకి అప్పుడు చెప్పున్నా అది నిజమైంది కదా, సో దాని కంటిన్యూషన్ ఇది అని చెప్పాను తప్ప వేరేది కాదు, నేను మిగతా ఊరి చెప్పనని చెప్పా కదా, చెప్పట్లేదు. ఆల్రెడీ అది చెప్పనని చెప్తూనే మరలా చెప్తున్నాడు. ఆయనకే పబ్లిసిటీ పిచ్చి. అది తెలియక పాపం ఈమెమో నా భర్త కదా, నా భర్తను అలా అంటారేంటి ఇలా అంటారేంటి అని చెప్పేసి జర్నలిస్టులు తప్పు పెడుతూ అసలు ఇప్పుడు జర్నలిస్టులే కాదన్నట్టు మిగతా అన్ని టచ్ చేస్తున్నారు మేడం, నాతో సహా మిగతా అన్ని టచ్ చేస్తున్నారు. మధ్యలో సో కాల్డ్ ఆస్ట్రాలజీ అనేటువంటి మీ వేణుని కూడా టచ్ చేశారు. ఎందుకు? ఆయన గతంలో రైజ్ చేసినటువంటి ఇష్యూస్ అటువంటివి, సమాజాన్ని దారుణంగా తప్పుదోవ పట్టించాడు, ఎంతో మందిని అమాయకులు చేసి ఆడిచ్చాడు. సో అందుకు ఆయన టాపిక్ టచ్ చేసి వచ్చింది తప్ప మీడియా లేదంటే ఆయన గురించి ఎవరు పట్టించుకుంటారండి. ఇక మీరు ఒక్కసారి మీకు హిందూ ధర్మశాస్త్రాల పట్ల మంచి గొప్ప అవగాహన ఉంది. సో ఒక్కసారి మహాభారతంలో దుర్యోధనుడు తప్పు చేస్తున్నప్పుడు ధృతరాష్ట్రుడికి తెలిసినా సరే ఆ తప్పును సరిదిద్దకుండా వెనకేసుకు రావడం వల్ల ఏమైంది? మహాభారతం ఆది పర్వంలో ధృతరాష్ట్రుడు బాధపడిపోతూ ఉంటే సంజయుడు అతను ఓదారుస్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్తాడు, చిన్నప్పుడు ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి కురుక్షేత్రంలో 18వ రోజు అతను మరణించే వరకు, భీముడితో యుద్ధం జరిగేంత వరకు ప్రతి ఫ్రేమ్లో కూడా ధృతరాష్ట్రుడు ఏమేమి తప్పులు చేశాడు, ఆ తప్పుల వల్ల మేము ఎలా ఓడిపోతున్నాం నాకు అప్పుడే తెలిసిందని చెప్పేసి ధృతరాష్ట్రుడు ఎలా చెప్పాడు మీకు తెలియదా? తెలియకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. దెన్ తెలిసి కూడా సరిదిద్దకపోతే జరిగేది వినాశనం కావచ్చు. అక్కడ ఇక్కడ వచ్చేసి చేతులారా లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవటం ఇది మీ విషయంలో కూడా. సరే మగోడిది వదిలేద్దాం. తల్లి గాంధారి ఉంది కదా, ఆమెకి తెలుసు కొడుకు దుర్యోధనుడు చేస్తుంది కరెక్ట్ కాదు, కానీ పుత్రవాత్సల్యం దాన్ని ఏమైంది చివరికి చూశారు కదా. ఇలా ఫ్రెండ్స్ విషయంలో కూడా నేనే ఓపెన్గా చెప్తున్నా, ఇదే ఫేస్బుక్లో వేల లక్షల ఫాలో ఉన్నటువంటి వ్యక్తులు నా ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు వాళ్ళు ఒకనొక సమయంలో చిన్న డైవర్ట్ అవుతూ ఉంటే నేను వాళ్ళని విమర్శిస్తూనే సరిదిద్దే విధంగా పోస్టులు పెట్టాను ఆ దానిలో. నేను వాళ్ళు సరి చేసుకున్నారు, బాగానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళైనా నేనైనా బాగానే ఉన్నాం. సో నేననేది అదేనండి, మన ఇంట్లో మనిషి అయినా మన ఫ్రెండ్ అయినా వాళ్ళు ఏది చేస్తే అది కరెక్ట్ అని వెనుకసు రావటం కాదు. దానివల్ల సొసైటీ ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఫేస్ అవుతున్నారని గమనించి వాళ్ళని సరిదిద్దాలి. అంతెందుకు మేడం, మీరు మీ హస్బెండ్ని వెనకేసుకొస్తూ మీడియాని తప్పు పెడుతూ మూవీ ఆర్టిస్ట్ మంచు విష్ణుని కూడా సలహా ఇచ్చారు కదా ముందు మీడియా వాళ్ళని కంట్రోల్లో ఉంచండి అని. ఆ వీడియో కింద ఒకసారి కామెంట్లు చూసుకోండి, మీ ఇద్దరు మెడాకలు చూసుకొని కామెంట్లు పెట్టారండి కొంతమంది, నాకు భలే బాధేసింది అదైతే. ఆ తర్వాత ముందు మీ ఆయన చక్కదిద్దుకోమని చెప్పేసి ఎన్ని ఘోరమైన కామెంట్లు ఉన్నాయండి. నా వీడియోలో కూడా నేను ఎప్పుడైనా వీడియో ఇస్తే ఆ కింద కొన్ని కామెంట్లు అలాగే వస్తాయి, మీరు ఎంచుకున్న టాపిక్ కరెక్ట్ కాదు, ఇది మీకు సెట్ కాదు, మీరు క్రాస్ చెక్ చేసుకుని ఇచ్చారా ఏంటి అసలు ఇది అని. దెన్ క్లోజ్ చేసుకుని నేను సైతం వీడియో తీసిన సందర్భాలు ఉన్నాయి, నన్ను నేను మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి, అరే కరెక్ట్ కదా టచ్ చేయకూడదు కదా మనం అని. దెన్ వీణ గారు, మీరు వేణుగారిని వెనకేసుకు రావటం కాదండి, దయచేసి ఒక్కసారి ఆయన పొలిటికల్గా ఏమేమి మాట్లాడున్నాడు, దానివల్ల ఎంతమందిని ఏ రకంగా ఎర్రిపప్పం చేసి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీరు ఎంతో పండిత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, మీ భర్తని వెనకేసుకు రావటం కాకుండా సాటి మనిషిగా చూసి ఆయన ఈ నాగచైతన్య శోభిత విషయంలో కానీ నాగచైతన్య సమంత విషయంలో కానీ రిమైనింగ్ మరికొన్ని విషయాలు అసలు ఆయన ఏం చెప్పాడు, నేను ఇంక ఎవరి జోలికి పోను, ఎవరి గురించి నేను అసలు ఏమి చెప్పనని అంటూనే మరల ఎందుకు వచ్చాడు, ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుంటే చాలు. అండ్ నా సిన్సియర్ రిక్వెస్ట్, ఇప్పటికైనా మీరు మీ భర్తను మార్చుకోగలిగితే మీకున్న మంచి మనసుతో హ్యాపీగా గతంలో ఎలాగైతే వేణు అంటే మంచి పండితుడు ఫీలింగ్ అనేది ఉందో అదే ఉండేది కాదు. కూడా దాన్ని కరెక్ట్గా ఉన్నాడు మీరు కనుక అలాగే కనుక ఉంటే, ఆయన వెనకేసి వస్తూ ఉంటే రానున్న రోజుల్లో మహిళా కమిషన్ నుంచి కావచ్చు మరికొన్ని నుంచి కావచ్చు ఇబ్బందులు అయితే వస్తాయి మేడం. ప్లీజ్ టేక్ కేర్.